హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే వచ్చేసి మీరు ఇంకొకటి కామెంట్ సెక్షన్లో మేడం డి ఫార్మసీ సెకండ్ ఇయర్ ఫార్మకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అడిగారు కదా. అయితే ఈరోజు మీ డౌట్ నేను క్లియర్ చేయబోతున్నా. సెకండ్ ఇయర్ ఫార్మకాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేసి మనం డిస్కస్ చేద్దాం. అయితే టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చేసిన తర్వాత కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తేనే మాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది. అయితే మనకు ఫార్మకాలజీ చాలా ఈజీ సబ్జెక్ట్ అండి. అందరు భయపడతారు కానీ అస్సలు భయపడొద్దు. ఫస్ట్ వచ్చేసి మనకు రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్ అని ఉంటుంది. రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అసలు అబ్జార్ప్షన్ అంటే ఏంది, డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, మెటబాలిజం అంటే ఏంది, ఎక్స్క్రీషన్ అంటే ఏంది, మనకి ఇవి డెఫినేషన్స్ వచ్చి ఉండాలి. మన డైలీ లైఫ్లో కూడా ఇవి ఇంపార్టెంట్ కాబట్టి ఇవి మినిమం మనకు నాలెడ్జ్ని ఇస్తుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ మెకానిజం ఆఫ్ డ్రగ్ యాక్షన్, ఇది ఫార్మకాలజికల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్. ఇవి వచ్చేసి మనకు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి కదా, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఉంటాయి కదా అండి, అవి కంపల్సరీ యాంటీ అర్థమెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అనాలజెసిక్ డ్రగ్స్ ఇంపార్టెంట్ అండి. ఇది కంపల్సరీ క్వశ్చన్స్ లేకుండా అస్సలు క్వశ్చన్ పేపరే ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ అడ్రినర్జిక్ డ్రగ్స్ ఉంటాయి కదా, యాంటీకోలర్జెనిక్, యాంటీకోలర్జెనిక్, అడ్రినలిక్ డ్రగ్స్ ఉంటాయి కదా, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అవి మనకు మన డైలీ లైఫ్లో కూడా డ్రగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ క్లాసిఫికేషన్లో వచ్చిన డ్రగ్స్ మన డైలీ లైఫ్లో కూడా యూజ్ చేస్తారు, అది చాలా యూజ్ అవుతుంది. కంపల్సరీ మిస్ అవ్వకుండా నేర్చుకోండి. నెక్స్ట్ డ్రగ్ యాక్టింగ్ అండ్ రెస్పిరేటరీ సిస్టంలో నాసలు, ఎక్స్పెక్టోరెంటు, బ్రాంకోడైలేటర్స్. ఈ బ్రాంకోడైలేటర్స్, నాసలు, ఎక్స్పెక్టోరెంట్, యాంటీ టిష్యూస్ ఇవి ఇంపార్టెంట్. అన్నీ చెప్తారు అనుకుంటారా? లేదు. నెక్స్ట్ ఆటోకాయిడ్స్లో మెయిన్ హిస్టమైన్, యాంటీ హిస్టమైన్, సెరోటోనిన్. యాంటీ హిస్టమైన్, సెరోటోనిన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, అది కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. కార్డియోవాస్కులర్ యాంటీ అర్థమెటిక్ డ్రగ్ క్వశ్చనే లేకుండా ఉండదు. యాంటీ హైపర్టెన్సివ్, యాంటీ యాంజియోనల్, యాంటీ హైపర్టెన్సివ్, యాంటీ అర్థమెటిక్ డ్రగ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ క్వశ్చన్. డ్రగ్ యాక్టింగ్ ఆన్ బ్లడ్ ఫార్మింగ్, ఈ హిమోటోనిన్, కోగులెంట్, యాంటీ కోగులెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది నేర్చుకోవాలి. ప్లాస్మా ఎక్స్పాండెడ్ హిమోటోస్టాటిస్, బ్లడ్ ఫార్మింగ్, కోగులెంట్, యాంటీ కోగులెంట్. నెక్స్ట్ డైరెటిక్, యాంటీ డైరెటిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నాది వచ్చేసి యాంటీ డైరెటిక్, నా బీ ఫార్మసీ, నాది ఫైనల్ వైవా ఉంటుంది కదా, అది నాది ఫైనల్లో వచ్చేసి. హార్మోన్స్ అండ్ హార్మోనిక్ యాంటాగోనిస్ట్ అంటే హైపోగ్లైసెమిక్ ఏజెంట్, యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కార్టికోస్టీరాయిడ్స్, కాంట్రాసెప్టివ్స్, యాంటీ థైరాయిడల్, సెక్స్ హార్మోన్స్. ఈ క్వశ్చన్ అనేది కంపల్సరీ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ డ్రగ్ యాక్టింగ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటేనే ఎమిటిక్స్, యాంటీ ఎమిటిక్స్ కంపల్సరీ క్వశ్చన్. కార్బనేటివ్, లాక్సేటివ్, యాంటీడయేరియల్, లాక్సేటివ్, ఎమిటిక్స్, యాంటీ ఎమిటిక్స్ ఇది కంపల్సరీ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. యాంటీ యాసిడ్స్ ఆఫ్ డ్రగ్స్ ఇన్ పెప్టిక్ అల్సర్స్ కూడా అప్పుడప్పుడు అవుతుంటాయి అనమాట. కీమోథెరపీ ఆఫ్ మైక్రోబియల్ డిసీజెస్, యూరినరీ యాంటీ సల్ఫనైడ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. పెన్సిలిన్, సల్ఫనైడ్స్, స్టెప్టోమైసిన్ ఇంపార్టెంట్. యాంటీబయాటిక్, యాంటీ ట్యూబర్కులిక్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్, యాంటీ ట్యూబర్కులిక్ ఏజెంట్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. యాంటీ లెప్టోటిక్ డ్రగ్ అంత అడుగుతారు, అంతగా రామో. కీమోథెరపీ, క్యాన్సర్ గురించి కొందరు భయపడితే చదివారు, అది లీవ్ చేసుకోవచ్చు, లాస్ట్ యూనిట్ కాబట్టి. పెన్సిలిన్, స్ట్రెప్టోమైసిన్, టెట్రోసైక్లిన్, అప్పుడప్పుడైతే సల్ఫనైడ్స్. ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది.
ట్యూబర్కులిక్ ఏజెంట్ కూడా యాంటీఫంగల్, ట్యూబర్కులిక్ యాంటీవైరల్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మనకు ఫార్మకాలజీలో రిపీటెడ్ క్వశ్చన్స్, మనకు ఈ కంపల్సరీగా మనం మిస్ అవ్వకుండా చదువుకోవాలి. ఇది వచ్చేసి ఫార్మకాలజీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు కదా, మీ గురించి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకేమన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియో చేసినప్పుడే రిప్లై ఇవ్వండి. చేసినందుకు మీకు ఏ విధంగా రీచ్ అయిందా లేదా నాకు ఏ విధంగా తెలుస్తుంది. మీరు కామెంట్ అడిగారు, అది ఆ కామెంట్ రిప్లై కోసం నేను రీచ్ అవ్వడం కోసం వీడియో చేసిన. మీకు రీచ్ అయిందని నాకు ఎలా తెలుస్తుంది? మీరు ఏదో ఒక రూపంలో మీరు కామెంట్లో తెలిపితేనే కదా కొంతమంది నాకు రిప్లై ఇస్తున్నారు, కొంతమంది ఇవ్వట్లేదు. ఇవ్వని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చెప్తున్నా. కంపల్సరీ మీరు కామెంట్లో ఏదో రిప్లై ఇస్తే మీకు రీచ్ అయితేనేమో ఐఎమ్ హ్యాపీ. ఇంకా రీచ్ అవ్వాలంటే ఇంకేమన్నా చెప్పాలని ఉంటే చెప్పేస్తాను అనమాట. అందుకనేసి మీరు కామెంట్ సెక్షన్లో నాకు రిప్లై ఇవ్వండి. మీరు అడిగిన క్వశ్చన్కి నేను డౌట్ వెంబడే రిప్లై ఇస్తున్నా కాబట్టి మీరు కూడా నాకు రిప్లై ఇస్తే కొంచెం సాటిస్ఫాక్షన్. రిప్లై ఇవ్వడంతో పాటు లైక్ చేయండి, ఇంకా సాటిస్ఫై అవుతాం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఇంకా సాటిస్ఫై అవుతారు అనమాట. ఇది మీకు కామెంట్ సెక్షన్లో మీరు అడిగిన అన్ని డౌట్స్, ఫార్మకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు నచ్చింది కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.